హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ హర్స్. ఈరోజు వీడియోలో మనం జనవరి 8 ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్ పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ తెలుగు చూద్దాం. తెలుగు మనకి చాలా ఈజీగా వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ సైకాలజీ చూసుకుంటే సైకాలజీ కూడా ఈజీగానే వచ్చింది. రెగ్యులర్గా ఏ ఏరియాల నుంచి బిట్స్ వస్తున్నాయో అలానే వచ్చినాయని చెప్పారు. గత ప్రశ్నలు కూడా రిపీట్ అయ్యాయని చెప్పారు. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా మరీ అంత కఠినంగా రాలేదు, ఈజీ టు మోడరేట్గానే వచ్చిందని చెప్పారు. ఇంగ్లీష్ కూడా యావరేజ్గానే వచ్చిందని చెప్పారు. సైన్స్కి సంబంధించి కొన్ని బిట్స్ ఇబ్బంది పెట్టాయని చెప్పారు, మిగతావన్నీ నార్మల్గానే వచ్చినాయని చెప్పారు. నెక్స్ట్ మెథడ్స్కి సంబంధించి అన్ని బిట్స్ చాలా వరకు అప్లికేషన్ టైప్లో అడిగారని చెప్పారు. ప్రతి మెథడ్లో 1 or 2 బిట్స్ మాత్రమే నాలెడ్జ్ బేస్డ్గా వచ్చాయని చెప్పారు. ఒకసారి మనం తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, తనర్చు అర్థం. ఇది మన పదజాలం వీడియోలో డైరెక్ట్ బిట్టండి. ప్రకాశించు అర్థం వచ్చే పదం ఏంటి అని నేను అడిగాను. తనర్చు అంటే ప్రకాశించు అని అర్థం. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారి రచనలు స్నేహలత, తృణకంకణం, జడకుచ్చులు. ఇవి రాయప్రోలు సుబ్బారావు గారి రచనలు. ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది అని అడిగారు. మా ఊరు కాదండి, మా ఊరు ఆర్చి వెంకటాచార్యుల గారి రచన. ఇది ఏకశ్వాస ప్రబంధం. దీని గురించి మన వీడియోలో కవి పరిచయాల వీడియోలో చాలా డిస్కషన్ చేశాం. నెక్స్ట్ నరసింహ శతకం. మేబీ ఇక్కడ కవి అడిగి ఉండొచ్చు, శేషప్ప కవి తెలుసు మనకి. రక్తం నెత్తురు పర్యాయ పదం ఏంటి అని అడిగారు. రుధిరం. రుధిరం అంటే రక్తం నెత్తురు ఒక పర్యాయ పదం. నెక్స్ట్ అవ్యయం గురించి ఒక బిట్ అడిగారంట. ఆహా సంథింగ్ ఒక వాక్యం ఇచ్చి అందులో అవ్యయాన్ని గుర్తించమని ఉండొచ్చు. నెక్స్ట్ సంఖ్యావాచక ప్రాధాన్యం గల సమాసం ద్విగు సమాసం. చాలా ఈజీ, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ పల్లా దుర్గయ్య రచనలు అడిగారంట. నేను మీకు ఫస్టే చెప్పాను, తెలుగు మంచి స్కోరింగ్ సబ్జెక్టు, తెలుగులో మార్క్స్ పోగొట్టుకోకండి, బిట్స్ ఈజీగానే వస్తాయని. పల్లా దుర్గయ్య రచనలు అడిగారంట. మనకి తెలుసు గంగిరెద్దు పాలవెల్లి. ఇది కూడా మనకి రిపీటెడ్ బిట్టే. నేను అందుకనే ప్రీవియస్ వీడియోస్ ఎక్కువగా చేశాను. ఫస్ట్ వాటిని చూడండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు వాటిని చూసి ఎలా చదవాలో తెలుసుకొని ప్రశ్నల సరళిని అర్థం చేసుకొని చదవండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ చదువు పాఠ్యభాగ ప్రక్రియ కథాకావ్యం. ప్రక్రియల నుంచి ప్రతి టెట్లో మనకు బిట్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ద్వంద్వ సమాసం గురించి అడిగారంట. అంటే కొన్ని పదాలు ఇచ్చి అందులో ద్వంద్వ సమాసం కానిది గుర్తించమన్నారంట. నెక్స్ట్ పద్యం వచ్చేసి సుమతి శతకానికి సంబంధించిన పద్యం వచ్చిందని చెప్పారు. మనకి సుమతి శతక పద్యాలు చిన్నగానే ఉంటాయి, మీకు తెలుసు. కాకపోతే కొంచెం మీనింగ్ అర్థం అవ్వడానికి కష్టంగా ఉందని చెప్పారు. నెక్స్ట్ సామెతకు సంబంధించిన గద్యం వచ్చిందని చెప్పారు. మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్, ఇక్కడ 5 క్వశ్చన్స్ వస్తాయి. గద్యం పద్యం కలిపి మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. వసుధ వ్యుత్పత్తి అర్థం. ద్రవ్యాదులను ధరించున్నది ఏంటి అని మనకి బిట్ అడిగారంట. వసుధ. మేఘం పర్యాయ పదం. ఇది కూడా మనకి కవి పరిచయాల వీడియోలో మన వీడియోలో డైరెక్ట్ బిట్. మేఘం పర్యాయ పదాలు. జీమూతం వారిదం పర్యాయ పదాలుగా కరిగిన పదం ఏంటి అని మన పదజాలం వీడియోలో డైరెక్ట్ బిట్ అండి ఇది కూడా. నెక్స్ట్ బావుట అంటే ఏంటి అని అడిగారట. బావుట అంటే పతాకం, మనకు తెలుసు. తెలుగు మెథడ్కి సంబంధించి నేను ఫస్ట్ చెప్పాను కదా, మెథడ్కి సంబంధించి క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఉండడం వల్ల క్వశ్చన్స్ చెప్పలేకపోయారు. కాకపోతే అప్లికేషన్ టైప్లో అడిగారు. 1 to నాలెడ్జ్ బేస్డ్గా వచ్చాయని చెప్పారు. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి 51 to 90 మధ్యలో గల ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని ఒక బిట్ అడిగారంట. సిలిండర్ ఫార్ములా అడిగారంట. 100 యొక్క భాజకాలు. భాజకాలు అంటే మనకి కారణాంకాల సంఖ్య అడిగారంట. ఇంక్లూజివ్ మెథడ్. ఇది మనకి మ్యాథ్స్ మెథడ్లో వచ్చిందంట. ఇంక్లూజివ్ మెథడ్ గురించి ఒక బిట్, అంటే ఆగమన నిగమన పద్ధతుల గురించి ఒక బిట్ వచ్చింది. మిక్చర్ ఆఫ్ ఎయిర్. మేబీ ఇది గాలిలోని వాయువుల శాతానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. నీతి సారం బుక్. ఇది మనకి కాకతీయ ప్రతాపరుద్రుడు రచించిన రచన. రచయిత ఎవరు అని అడిగారంట. విజయనగర ఎంపైర్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో సరికానిది గుర్తించమన్నారంట. ఇది మనకి విదేశీ వర్తకులకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారని చెప్పారు. సిఈటిపి ఫుల్ ఫామ్ అడిగారంట. సుల్తాన్ పాదుషా దీని యొక్క అర్థం అడిగారంట. ఇది రాజు అని అర్థం. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ
పునరుత్పాదక వనరుల గురించి ఒక బిట్ అడిగారంట. నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను, ఇది మనకి రిపీటెడ్గా వచ్చే బిట్. పునరుత్పాదక వనరుల గురించి ఆవిష్కరణలను కనుగొన్న సిద్ధాంతం, మేబీ ఇక్కడ ఆవిష్కరణ సిద్ధాంతం బ్రూనర్ సిద్ధాంతం గురించి అడిగి ఉండవచ్చు. ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఇది వైగాట్స్కి సంబంధించింది. ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చిందంట. పెంటాగాన్, ఇది మ్యాథ్స్కి సంబంధించింది. పెంటాగాన్ సిమెట్రీ లైన్స్ అడిగారంట. మ్యాథ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇది చూడండి, 6 ఇట్లా ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ డాష్ హెవెన్, ఇది ప్రిపోజిషన్స్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్, ఇది ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ హీ బ్రింగ్స్ హర్ సో మచ్ హ్యాపీనెస్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్. గద్వాల్ కోటను నిర్మించింది ఎవరు అనే బిట్ వచ్చిందట, ఇది పెద్దసోమ భూపాలుడు. పియాజేకి సంబంధించి సిద్ధాంతం మీదకెళ్ళి ఒక క్వశ్చన్ స్టేట్మెంట్ వైజ్గా అడిగారంట. నెక్స్ట్ స్కిన్నర్ ఆవిష్కరణ సిద్ధాంతం నుంచి ఒక బిట్. నేను మరీ చెప్పాను, అంటే టెట్ పేపర్ 1 ప్రతి అభ్యర్థి చూడవలసిన వీడియో, ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఒక వీడియో అప్లోడ్ చేసాం మేము 2 days బ్యాక్. ఒకసారి అది చూడండి. అందులో నేను సైకాలజీ గురించి బ్రీఫ్గా ఏం చదవాలి అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో చెప్పాను స్కిన్నర్ బ్రూనర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అని. బ్రూనర్ మన ఆవిష్కరణ సిద్ధాంతం బ్రూనర్ది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి స్కిన్నర్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇంపార్టెంట్. బండూరా పరిశీలన సిద్ధాంతం NCF 2005కి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. నెక్స్ట్ RPW 2016, ఇక్కడ నుంచి ఒక బిట్ అడగడం జరిగిందంట. ఇంకా మీకు తెలిసిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు, అంటే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసిన బిట్సే కాకుండా ఇంకేమైనా మీకు తెలిసిన బిట్స్ ఉంటే ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ సెషన్స్లో ఎగ్జామ్ రాయబోయే వారికి అది యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. టెట్ అండ్ DSCకి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి.